ఆచి చికెన్ మసాలా. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులకు భారత ప్రధాని మోదీ పర్యటనకు సంబంధం ఉందా అన్న చర్చ జరుగుతోంది. భారత ప్రధాని ఈ నెల 25, 26 తేదీల్లో ఇజ్రాయెల్లో పర్యటించారు. ఆయన పర్యటన ముగిసిన వెంటనే అటాక్ జరగడంతో మోదీ దీని వెనుక ఉన్నారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఇరాన్పై దాడికి అమెరికా, ఇజ్రాయెల్ చాలా రోజుల క్రితమే ప్లాన్ చేశాయి. అయితే మోదీ పర్యటన నేపథ్యంలో ఇక ఆ అటాక్ ను వాయిదా వేసినట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. నెతన్యాహు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు చెబుతున్నారు. కానీ మోదీ పర్యటన ముగిసిన వెంటనే ఇరాన్పై యుఎస్ దాడి చేస్తుందని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఇటీవల జోస్యం చెప్పారు. అది నిజమైంది. మరోవైపు ఇరాన్లో స్కూల్పై బాంబు పడి 30 మంది మృతి చెందారు. You can see the smoke coming out. ये जो आप जगह देख रहे हैं इसको बोलते हैं जुफेर एरिया इन बहरीन, जहाँ पे अभी एक आधा घंटे पहले बॉम्ब गिरा है. एंड आप देख सकते हैं कि धुआं निकल रहा है. बी सेफ. You can see the smoke. This area is called as Jufair. This is in Bahrain, where this first has been put. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులకు భారత ప్రధాని మోదీ పర్యటనకు సంబంధం ఉందా అన్న చర్చ జరుగుతోంది. భారత ప్రధాని ఈ నెల 25, 26 తేదీల్లో ఇజ్రాయెల్లో పర్యటించారు. ఆయన పర్యటన ముగిసిన వెంటనే అటాక్ జరగడంతో మోదీ దీని వెనుక ఉన్నారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, ఇజ్రాయెల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ అనేది అది ఈ రోజు కాదు, అది గడిచిన దాదాపు 2 దశాబ్దాలుగా కూడా కొనసాగుతూ వస్తుంది. మిడిల్ ఈస్ట్ లో మనం చూసుకుంటే గడిచిన 5-6 ఏళ్లుగా కూడా ఒక క్రైసిస్ అనేది కూడా ఏర్పడింది అని కూడా చెప్పుకోవాలి. మనము ప్రత్యేకంగా 2020 నుంచి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే 2020లో తెల్లవారుజామున ఒకరోజు ఆకస్మికంగా జూన్ నెలలో ఇజ్రాయెల్ ఇరాన్ లోని న్యూక్లియర్ వారెంట్స్ ప్లాంట్ పైన ఎక్కడైతే అణుబాంబులు తయారీ చేస్తున్నారో, యురేనియం శుద్ధి చేస్తున్నారో, అక్కడ ఆ ప్లాంట్ పైన ఒక్కసారిగా కూడా తమ జెట్ ఫైటర్స్ తోని వెళ్లి కూడా దాడి చేసింది. సో అప్పటి నుంచి కూడా ఇరాన్ కి అటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో పాటు అలాగే ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో కూడా తీవ్ర ఒక క్రైసిస్ అనేది కూడా ఏర్పడింది. దానికి ఇజ్రాయెల్ కూడా అటు హౌతీ హిజ్బుల్లాతో పాటు అలాగే ఇటు హమాస్ తోని కూడా ఎప్పుడు కూడా పోరాడుతూనే ఉంది. ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఈ లెబనాన్ పక్కన హిజ్బుల్లాలు అలాగే ఇటు హమాస్ ఈ తీవ్రవాద సంస్థలతో కూడా పోరాడుతున్నారు. మనందరం కూడా చూసాము 2023 అక్టోబర్న హమాస్ ఇజ్రాయెల్ లో ఒక విదేశీయులందరూ కూడా ఒక పార్టీ చేస్తుంటే అటాక్ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కూడా యుద్ధం ప్రారంభమై ఆశ్చర్యకరంగా అప్పుడు ఈ హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయలీ సోల్జర్స్ డ్రెస్సుల్లో వచ్చి కూడా అక్కడ అందరినీ చంపి అనంతరం కూడా ఇజ్రాయెల్ స్ట్రీట్స్ లో ఇజ్రాయలీస్ ని అందరినీ కూడా చంపడము, ఒక నరమేధం కూడా చేసిన విషయం తెలిసిందే. సో ఇంకా అప్పటి నుంచి కూడా ఇజ్రాయెల్ కూడా ఎడతెరిపి లేకుండా కంటిన్యూస్ గా వార్ చేస్తూనే ఉంది. సో మధ్యలో ఇరాన్ కి అలాగే ఇజ్రాయెల్ కి కూడా కాన్ఫ్లిక్ట్ వచ్చింది. దీంతో పాటు మనం ఇందాక అనుకున్నట్టు 2020లో ఎప్పుడైతే అణుస్థావరం పైన దాడి చేసిందో ఆ తర్వాత కూడా అన్నోన్ మ్యాన్ కూడా ఒక సైంటిస్ట్ ఎవరైతే ఇరాన్ లో ద మోస్ట్ ఇంపార్టెంట్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయనని కూడా అన్నోన్ వెహికల్ తోని అంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని ఇజ్రాయెల్ ఒక వెహికల్ లో వెపన్ అమర్చి ఐడెంటిఫై చేసి ఆ ప్రిసైజ్ గా సైంటిస్ట్ ని ఐడెంటిఫై చేసి కూడా దానిపై సైంటిస్ట్ పైన ఫైరింగ్ చేసి చంపింది. సో అప్పుడు కూడా ఇరాన్ కి ఇజ్రాయెల్ పైన అనుమానం వచ్చింది. ఎందుకంటే అసలు అక్కడ మనిషి సీసీ ఫుటేజ్లు కానీ ఎవరైనా ఆధారాలు లేకుండా కూడా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా ఇజ్రాయెల్ ఫాలో అవుతుంటుంది. కొన్నిసార్లు అమెరికా కూడా ఇజ్రాయెల్ పైన టెక్నాలజీ ఆస్పెక్ట్ లో కూడా డిపెండ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం మిడిల్ ఈస్ట్ లో ఉన్న క్రైసిస్ గురించి కూడా చూద్దాము. ఇటు అమెరికా ఇజ్రాయెల్ కి ఖచ్చితంగా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అంటే అమ్యునేషన్స్ ఆయుధాలకు కావచ్చు కానీ ఇతరత్ర యుద్ధానికి అయ్యే ఖర్చు కూడా ఇండైరెక్ట్ గా ప్రపంచానికి బయటికి కనిపించకపోయినా బ్యాక్ ఎండ్ లో అమెరికా ఖచ్చితంగా కూడా ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. అది ఎప్పటి నుంచి కూడా ఇవాళ కాదు, ఇజ్రాయెల్ ఫామ్ అయినప్పటి నుంచి కూడా ఇజ్రాయెల్ దేశం ఎప్పుడైతే ఆవిర్భవించిందో అప్పటి నుంచి కూడా అమెరికా ఇజ్రాయెల్ అనేది ఒక క్లోజ్ ఏలి. సో దీంతో పాటు జనరల్ గా కూడా ఒక ఆఫ్ ద రికార్డ్ ఒక గాసిప్ టాక్ కూడా రెగ్యులర్ గా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా అంటూ ఉంటాయి.
వెలువడ్డాయి, కొన్ని వ్యాసాలు కూడా వెలువడ్డాయి. సో ఈ జెవిష్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమెరికాలో చాలా పవర్ఫుల్ అని, వాళ్ళు ప్రత్యేకంగా నాసాతో పాటు సిఐఏలోతో పాటు ఆర్మీలో, అలాగే జెవిష్ కమ్యూనిటీ అనేది యుఎస్ లో చాలా డెవలప్ అయిందని, క్యాపిటలిస్ట్ లో అంటే బిజినెస్ పెట్టుబడిదారులు కూడా మోస్ట్లీ జెవిషే ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే అమెరికాలో ప్రెసిడెంట్ ఎవరున్నా కూడా ఖచ్చితంగా ఇజ్రాయెల్ కి సపోర్టివ్ గానే ఉంటుంది అనేది కూడా ఆఫ్ ద రికార్డ్ ఒక గాసిప్ ఉంటుంది. సో ఇంకా ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ విషయానికి, యుద్ధానికి వస్తే రీసెంట్ గానే కొద్ది రోజుల కిందటనే ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇజ్రాయెల్ వెళ్లి పర్యటించొచ్చారు. ఆయన ఇజ్రాయెల్ పర్యటన కూడా నెక్స్ట్ డేనే అక్కడ బాంబ్ అటాక్ జరగడం కూడా జరిగింది. అయితే వాస్తవానికి కూడా చూసుకుంటే ఇరాన్ కి ఇండియాకి మంచి సత్సంబంధాలే ఉన్నాయి. ఎప్పుడైతే 2019 ఆ మధ్య టైంలో కూడా ఇరాన్ కి భారతదేశం కూడా ఒక ఒప్పందం చేసుకుంది. భారతదేశము ఇరాన్ నుండి చమురు తీసుకుంటే వాళ్ళకి ప్రతిగా కూడా వీట్ గోధుమలతో పాటు బియ్యం కూడా ఇండియన్ రూపీ కరెన్సీలో కూడా ట్రాన్సాక్షన్స్ కి ఇరాన్ ఒప్పుకుంది. అలాగే దీంతో పాటు ఇరాన్ లో మన భారతదేశం కొద్ది మేరకు రైల్వే ట్రాక్లు కూడా డెవలప్ చేసింది. దీంతో పాటు ఇరాన్ లో ఉన్న చాబార్ పోర్ట్ స్ట్రాటజికల్ గా కూడా భారతదేశానికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది కరాచీ పోర్ట్ పైన కూడా జియోగ్రఫికల్ గా భౌగోళికంగా పైన ఉంటుంది. సో కొన్నాళ్ళు చాబార్ పోర్ట్ కూడా భారతదేశము అక్కడ డెవలప్ చేసింది. కానీ చైనా ఒక ఆపర్చునిటీ కూడా ఇరాన్ లో రైల్వే ట్రాక్స్ మేము డెవలప్ చేస్తామని చెప్పడము, అయితే మధ్యలో యుఎస్ ఇండియా పైన ప్రెజర్ చేయడము, ఇరాన్ దగ్గర క్రూడ్ ఆయిల్ కొనద్దు అని చెప్పడము. సో ఇండియాకి ఆప్షన్ లేక, గత్యంతరం లేక ఇప్పుడు ప్రస్తుతం రష్యా నుండి కూడా క్రూడ్ ఆయిల్ కొంటున్నాము. సో ఇరాన్ కి భారతదేశానికి సత్సంబంధాలు అయితే ఖచ్చితంగా మెరుగుగానే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే ఇజ్రాయెల్ కి మాత్రము భారతదేశం అంటే మాత్రము అమితమైన అభిమానము. మొన్న మనము అక్కడ ఇజ్రాయెల్ లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించినప్పుడు కూడా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నాతిన్యాహు కూడా కోట్ చేస్తూ చెప్పాడు, మొదటి ప్రపంచ యుద్ధం అప్పుడు ఇజ్రాయెల్ కి విముక్తి కల్పించింది భారతీయ సోల్జర్లే, అది మేము ఎన్నటికీ మర్చిపోము, భారతీయుల వల్లే మాకు ఇజ్రాయెల్ దేశం ఏర్పడింది, మాకు స్వాతంత్రం వచ్చిందని కూడా చెబుతున్నారు. అటు ఇజ్రాయెల్ గానీ ఇటు ఇరాన్ గానీ ఇద్దరు కూడా భారతదేశంతో సత్సంబంధాలే కలిగి ఉన్నారు. కానీ మనం ఎప్పుడైతే అమెరికా డామినెన్స్ ఇరాన్ లో ఎప్పుడైతే ఉంటుందో అక్కడ ఈ మిడిల్ ఈస్ట్ లో క్రైసిస్ అనేది ఇటీవల కాలంలో తరచుగా వస్తుంది. అటు పక్కన సౌదీ అరేబియా గానీ ఖతార్ గానీ వాళ్ళ ప్రోగ్రెస్ లో, వాళ్ళ కంట్రీలో డెవలప్మెంట్ ఫోకస్డ్ గా ఉన్నారు. అక్కడ కూడా చమురు బావులు ఉన్నాయి సౌదీ అరేబియాలో. కానీ సౌదీ మొదటి నుంచి కూడా అమెరికాతోని ఏలీగా ఉంది, అంటే అమెరికా భాగస్వామ్యంతో కూడా ఉంది. కానీ ఇరాన్ మాత్రము ససమేరా ఇరాన్ రీసెంట్ టైమ్స్ లో ఒక మిసైల్ కూడా డెవలప్ చేసింది. చాలా అది కూడా ఒక హైపర్సోనిక్ బాలిస్టిక్ మిసైల్ అని కూడా చెబుతూ ఉంటారు. అలాగే దీంతో పాటు ఇరాన్ మొదటి నుంచి కూడా భీష్మించి కూర్చుకుంది. ఎందుకంటే అమెరికాతో ఎప్పుడైనా కూడా ప్రమాదం అని చెప్పేసి న్యూక్లియర్ వారెడ్స్, అణు బాంబులు ఖచ్చితంగా తమ దేశంలో డెవలప్ చేయాలనేది కూడా ఇరాన్ దాదాపు 20 ఏళ్లుగా కూడా ప్రయత్నిస్తోంది. కానీ ఎప్పటికప్పుడు ఇజ్రాయెల్ తన మోడర్న్ టెక్నాలజీతో కానీ ఆశ్చర్యకరంగా ఇరాన్ లో రష్యన్ కి ఏదైతే ఉంటుందో రాడర్స్ ని వాటి దాటుకుంటూ కూడా ఇజ్రాయెల్ జెట్ ఫైటర్స్ వెళ్లి ఆ న్యూక్లియర్ వారెడ్ ప్లాంట్ ని కూడా ఎర్లీ మార్నింగ్ 2020 జూన్ 3వ తారీఖు అప్రాక్సిమేట్ గా 4వ తారీఖు అమెరికా ఏ క్షణమైనా కూడా ఇరాన్ మీద దాడి చేయొచ్చని గత కొద్ది రోజులుగా మనం చర్చించుకుంటూనే ఉన్నాము. అమెరికా తన విమాన వాహన నౌకలన్నింటినీ కూడా ఇరాన్ చుట్టూ కూడా మోహరించినటువంటి సిచ్యువేషన్ చూస్తాం. కానీ సడన్ గా ఇజ్రాయెల్ ఎంట్రీ ఇచ్చింది. ఇజ్రాయెల్ ఎంట్రీకి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్లో పర్యటించారు. ఆయన పర్యటన విజయవంతమయ్యి ఇలా భారత్ కి తిరిగి వచ్చారో లేదో ఈ యుద్ధం సడన్ గా స్టార్ట్ అయినటువంటి సిచ్యువేషన్ కదా. ఏంటి కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి, మోదీ వచ్చిన తర్వాత యుద్ధం స్టార్ట్ అవ్వడం ఏ రకంగా చూడొచ్చు? డెఫినెట్ గా అసలు ఇది మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటనకి, ఇరాన్ కి ఇజ్రాయెల్ యుద్ధానికి అసలు సంబంధమే లేదని చెప్పాను. నేను ఇందాక మనం చర్చించుకున్నట్టు కూడా భారతదేశానికి ఇటు ఇరాన్ తోనైనా ఇజ్రాయెల్ తో అయినా సత్సంబంధాలే ఉన్నాయి. సో భారతదేశం అంటే విశ్వగురువు కూడా పలు ప్రపంచ వేదికలపైన కూడా భారతదేశం యొక్క ఆలోచన సరళి ఏంటిది, శాంతి అంటే ఎక్కడ కూడా యుద్ధానికి వెళ్లొద్దు, కయ్యానికి కాలు దువ్వదు భారతదేశం అనే మెసేజ్ కూడా యునైటెడ్ నేషన్స్ లో మన పర్మనెంట్ అంబాసిడర్స్ కానీ, అలాగే మన ప్రధానులు కానీ, విదేశాంగ మంత్రులు కానీ విదేశీ పర్యటనలు వెళ్ళినప్పుడు కూడా వసుదైక కుటుంబం, ప్రపంచం అంతా కూడా ఒక్కటే, మనందరం ఒకటే అనే సంకేతం కూడా ఇస్తారు. సో ఖచ్చితంగా ప్రధాని నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ పర్యటనకి, ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడి చేయడానికి అసలు సంబంధం లేదని చెప్పుకోవాలి మనము. అయితే వాస్తవికంగా ఆ రైవలరీ, ఆ శత్రుత్వం అనేది వాళ్ళిద్దరికి, ఎవరికి, ఇరాన్ కి ఇజ్రాయెల్ కి వాళ్ళ కొత్తగా లేదు. మనము 6 ఏళ్ల కిందట జరిగిన ఉదంతాన్ని కూడా కోట్ చేస్తూ కూడా చెబుతున్నాము. దీంతో పాటు
అటు ఇరాన్ కూడా పరోక్షంగా ఇటు హమాస్ తో పాటు హిజ్బుల్లా కూడా ఆర్థిక సాయంతో పాటు అలాగే అమ్యునేషన్స్ కూడా ఇస్తుంది. ఎందుకంటే ఇజ్రాయెల్లో కూడా ఎప్పుడు ఒక అన్సర్టెనిటీ క్రియేట్ చేయాలి. ఇక్కడ కదా భారతదేశంలో తీవ్రవాదులు లష్కర్ ఎ తోయిబా గానీ ఇతరత్ర తీవ్రవాద సంస్థలు ఒక అనిశ్చితిని ఎలా క్రియేట్ చేయాలో సిమిలర్ గా జెవిష్ కంట్రీ అయిన ఇజ్రాయెల్లో కూడా ఒక అన్సర్టనిటీ క్రియేట్ చేయాలని ఇరాన్ ఎప్పుడు కూడా భావిస్తుంది. సో ప్రస్తుతం ఉన్న రెజిమ్ కమీనే రెజిమ్ ని ఆయనని గద్దె దించాలనేది కూడా డొనాల్డ్ ట్రంప్ తాపత్రయము. అదే కూడా బాహాటంగానే పలు అంతర్జాతీయ మీడియా కథనాలు కూడా వెలువడ్డాయి. సో ప్రస్తుతం ఒకప్పుడు ఇరాన్ అనేది కూడా చాలా మోడర్న్ వెస్టర్న్ కంట్రీస్ గా కల్చర్ కూడా ఉండేది. కానీ కమీనే ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడ్డదో వాళ్ళ కట్టుబాట్ల ప్రకారము మహిళలు బుర్కా ధరించాలి, బుర్కా ధరించకుండా బయట తిరగొద్దని ఒక స్ట్రిక్ట్ రూల్స్ పెట్టడము. అయితే రీసెంట్ గా కూడా అక్కడ వాస్తవికంగా కూడా ప్రజల్లో కూడా చాలా వ్యతిరేకత అనేది తీవ్రతమైంది. సో వాళ్ళు కూడా రోడ్లపైన ప్రొటెస్ట్ చేస్తున్నారు. కానీ అమెరికా మాత్రము ఎప్పుడైనా కూడా ఇరాన్ పైన దాడి చేయొచ్చు అనే సంకేతాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. శివ, ఓకే, థ్యాంక్ యూ.